హలో మై వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి మాట్లాడబోతున్నాం. ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఇన్ అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు ఈ ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి నేను చెప్పాల్సిన అంటే ఏంటంటే, ఫస్ట్ టూ సిరీస్ ఎంత హిట్ అయినాయో, ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ అయితే మాత్రం పీక్స్ అసలు రికార్డ్స్ సృష్టించింది. ఓకే, ఒక సిరీస్ ఫస్ట్ సిరీస్లో రికార్డ్స్ సృష్టించింది ఇది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్. ఎన్నో సిరీస్లు పుట్టుకొచ్చాయి. ఓకే, దాని తర్వాత సెకండ్ సిరీస్, ఫస్ట్ దాని అంత లేదు కానీ బట్ ఓకే సూపర్ ఉంది రెండు. ఇక ఈ రెండు చూసి మన ఇండియా వైజ్గా ఓన్లీ ఏదో స్టేట్ వైజ్ కాదు, సౌత్ వైజ్ కాదు, మొత్తం వైజ్గా దీనికంటూ ఫ్యాన్ బేస్డ్ టూ మచ్గా వచ్చారు. సో ఎవరైతే అంత ఎక్స్పెక్ట్ చేసుకొని రెడీగా ఉండి, నాకు తెలిసి ఎప్పుడో చూసుంటారు, ఇది చాలా లేట్ అయింది నేను కూడా చూడటం. వన్ ఆఫ్ ద వెరీ వెరీ లో, ఎంత ఎక్స్పెక్టేషన్తో చూసామో అంత డౌన్ చేస్తుంటారు ఈ సిరీస్ చూస్తే. ఓకే, సిరీస్లో ఎపిసోడ్స్ ఈ ఎపిసోడ్ తర్వాత ఇంకో బాగుంటుందేమో, ఈ ఎపిసోడ్ తర్వాత ఇంకొంచెం ఏమైనా బాగుంటుందేమో అనే ఫీలింగే తప్ప అసలు ఈ ఎపిసోడ్లో మన మనోజ్ వాజ్పేయి ఇతను ఎంత అసలు లాస్ట్ టూ సిరీస్లలో ఇస్ యాక్టింగ్ ఆసం. ఓకే, అసలు దీంట్లో మరి అతను ఏదో సైడ్కి కావాలని సైడ్కి వేసిన లెవెల్లో ఉంది సిరీస్లో. ఇతను ఎందుకు నటించాడో, అసలు ఇతను యాక్ట్ చేశాడో లేదో ఈ సిరీస్లో అనే లెవెల్లో ఉంది. ఎండింగ్ వరకు కూడా ఎక్కడైనా యాక్ట్ చేస్తాడేమో అని. కానీ నేను చెప్తాను, ఇతను ఎక్కడ యాక్ట్ చేశాడో చూసిన వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ ఒక 2 seconds కన్నా ముందు ఈయన యాక్టింగ్ మాత్రం అద్రిపోద్ది. ఓకే, అద్రిపోద్ది. లాస్ట్ ఎపిసోడు 2-3 seconds ముందు ఈ మనోజ్ వాజ్పేయి చేసే యాక్టింగ్ చూడు, అద్రిపోద్ది. జీవించేసాడు దాంట్లో అయితే. సో ఎంత ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ మీరు చూసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయం కూడా. ఈ సిరీస్ అయితే మాత్రం బిలో యావరేజ్. ఒకవేళ మీరు చూడకపోతే, అబ్బా చూడాలనుకుంటే మాత్రం నాకు తెలిసి అయితే దీన్ని అవాయిడ్ చేసుకొని ఇంకో చూడటం బెటర్. ఇది అంత అంటే మనమైతే ఎంత ఎక్స్పెక్ట్ చేసామో, లాస్ట్ 2 series ఎంత బాగున్నాయి. అసలు దీంట్లో మనోజ్ వాజ్పేయి ఎందుకున్నాడు ఇంకా చూసుకో. ఇతను ఫ్రెండ్ క్యారెక్టర్, ఇతనిది కూడా చాలా బాగుంటుంది. అసలు దీంట్లో అయితే ఇతను ఎందుకు ఉన్నాడో కూడా అర్థం కాదు. మళ్ళీ సౌత్ యాక్టర్స్ని ఇద్దరిని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడ జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు. ఇది సిరీస్లో ఇంకా టైం ఉంటుంది. సినిమాలో అంటే ఏదో 2 గంటల్లో ఏం చూపించాలనేది ఉండదు. సినిమాలనే అట్లా చెట్లు పోతుంటే మనకు ఎలానో ఉంటుంది. ఇంకా సిరీస్లో కూడా అలాగే చేశారు. అంటే వీళ్ళే సిరీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇలా అట్లొచ్చి ఇట్లా పోయే విధంగా కూడా వీళ్ళే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. టోటల్ సిరీస్ వైజ్గా బిలో యావరేజ్. మీరు చూడాలనుకుంటే దీన్ని చూడాలనుకునే మాత్రం అది మీ ఇష్టం. అంటే ఒక్కొక్క అభిప్రాయాలు వేరే ఉంటాయి, బట్ ఓవరాల్గా మాత్రం బిలో యావరేజ్ సిరీస్. ఓకే, మీ టైం వేస్ట్ అవ్వకూడదు, నాకు మంచిది చూడాలి అనుకుంటే మాత్రము దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఓకే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.